ఆనాడు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు యేసయ్య. నిశ్చయమే, తిరగలేదు. ఆదిలో ఆదాము అవ్వలకి చెప్పిన తండ్రి, ఈ పండు తినిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు, మరణిస్తారు అని చెప్తే భయం లేదు. వాడు అవ్వకే భయం అసలే లేదు. అవ్వ తిన్నది, మరణాన్ని కొని తెచ్చుకున్నాను. అవ్వ మాటని ఆదాము. అలాగే ఇది కూడా ఎవరైతే వాక్యము విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ఇది మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ చెందునని వారితో చెప్తున్నాడు అక్కడ అపోస్తలుల కార్యం 2:37-38. పేతురు గారి ప్రసంగం అండి. విద్య లేని పామరుడు, చేపలు పట్టుకునే జాలరు. వాక్యం బోధించినప్పుడు 3,000 మంది హృదయంలో నొచ్చుకున్నారట. అయ్యలారా మేము ఏం చేయాలి? హృదయంలో నొచ్చుకున్నారు, బాధ కలిగింది. మాట వింటే, దేవుని మాట వింటే, దేవుని వాక్యము వింటే. అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు అది ఎవరి మాట? తండ్రి మాటని గుర్తుడికి ఆ మాటను మనం చెవితో విని హృదయంలో గ్రహించి హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలు మనం నమ్మి ఏం చేయాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ప్రతి వాడు అన్నాడు. ఎందుకు తెలుసా? ప్రతి వాడికి రక్షణ కావాలి. మనుషులందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆ మహిమను మనకు ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి శరీరధారిగా వచ్చాడు కదా. అది అందరికీ తెలుసు కూడా ఎందుకు నిర్లక్ష్యం అంటున్నాడు యేసయ్య మాట్లాడతాను ఇప్పుడు మీతో. నేను కాదు మాట్లాడేది, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు సకల ఆశీర్వాదములకు కారణమవుతుడైన మా తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రభువా, నాయనా మీ ప్రియులు, మీ దైవ సేవకులు, మీ పిల్లలు నన్ను ప్రేమించి నాయనా సమయాన్ని ఇచ్చి నిలబెట్టారయ్యా, మీకు స్తోత్రం. నేను అయోధ్య నుండి ఎన్నిక లేని వాడిని, వట్టివాడిని ప్రభువా. నాయనా ఇండియా నుంచి ప్రభువా క్షేమంగా ఆరోగ్యంగా తీసుకొచ్చి మీ పాత్రగా, మీ పనిముట్టుగా వాడుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో తండ్రి నాయనా మీ ఆత్మతో నన్ను నింపి, మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మీ పిల్లలకు అవసరమైన వర్తమానం ప్రభువా కొన్ని నిమిషాలు మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎక్కడో లేదండి పరలోకం, మన మధ్యనే ఉన్నది. ఆనాడు పేతురు ప్రసంగం చేసి ఒకే ఒక ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు కదా. రక్షణ పొందినప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క క్రీస్తు రాజ్యాన్ని భూమి మీద స్థాపించిన రోజు అదే. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా 2015 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా దేవుని మాట వినిన వారు తడవ చేయకుండా, ఆలస్యం చేయకుండా రక్షణ పొంది బాప్తిసం పొందిన వారిని ఆయన రాజ్యంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేర్చుకుంటున్నాడు. ఆయన రాజ్యం అంతము లేనిది, ముగింపు లేనిది. ఆయన రాజ్యంలో చేర్చబడినప్పుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆ యేసు ప్రభు వచ్చి మనల్ని ఏం చేస్తాడో తీసుకెళ్తానన్నాడు. గ్యారెంటీ ఇచ్చాడు. ఈ గ్యారెంటీ నాకు ప్రభువుని తెలుసుకున్న తర్వాత తెలిసింది. ముందు తెలియదు. నా పేరు సూర్యప్రకాష్ రావు, అమ్మగారి పేరు సూర్యకుమారి. మేము దేవాంగులం. మరి కాకినాడ, అమ్మగారు రాజమండ్రి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి హైదరాబాద్లో జీవనోపాధి కొరకు, జ్ఞాన పొట్ట కొరకు, ఉద్యోగం నిమిత్తము పొట్ట పోషించుకోవడానికి హైదరాబాద్లో సెటిల్ అయ్యి 1971లో 2012 జూలై 25 వరకు బిహెచ్ఎల్ ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ క్రీస్తు సువార్త సంఘాన్ని స్థాపించి ప్రభు చెప్పిన మాట వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు. నమ్మితే సరిపోలేదు, బాప్తిసం తీసుకుంటే సరిపోలేదు, నా మాటను ప్రకటించు అని ప్రభు మాట్లాడేవాడు. ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు కాచి అంగలాచి ప్రభు అని ఏం చేయాలి? మొదట అమ్మగారికి రక్షణ కావాలి. నేను రక్షణ పొందిన తర్వాత అమ్మగారు 1996 మార్చి నెలలో 1వ తేదీని అమ్మగారు రక్షణ పొందారు. 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది మాకు.
నేను ప్రభువును నమ్మాను, బైబిల్ ట్రైనింగ్ అయ్యాను, సేవ చేస్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, ఈస్ట్ వెస్ట్ ఏపీ మొత్తం తిరుగుతూ ఉన్నాను. అయినా కానీ అమ్మగారికి మారు మనసు రాలేదు. 10 సంవత్సరాలు టైం పట్టిందండి. 10 సంవత్సరాలు ఇలా వచ్చి అలా నమ్మేసి బాప్తిసం తీసుకోవడం కాదు. ఎక్కడేమన్నాడు పునాది? బండ మీద. ఎక్కడ వేయాలి? బండ మీద వేయాలి పునాది. గట్టిగా ఉంటుంది. ఇసుక మీద అయితే కష్టం రాగానే, బాధ రాగానే మళ్ళీ కిందికి కొట్టుకుపోతాయి. హల్లెలూయా. అలా గట్టిగా ఉన్న పునాది దేవుడు చిరకాలం ఉంచుతాడు. దానికి తిరుగు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రభువు చెప్పింది అదే. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు నిశ్చయించుతున్నాడు. ఇష్టపడుతున్నాడు ఆయన. ఎవరు కూడా నాశనానికి పోవడం, నరకానికి పోవడం దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదు. అందరూ మారుమనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఒక ఫ్యామిలీలో 2 కొడుకులు 2 అమ్మాయిలు ఉంటే, బిడ్డలు ఉంటే, 2 బాగుపడి 2 చెడిపోతే తండ్రికి ఇష్టమా? తప్పిపోయిన కుమారుడు ఎగ్జాంపుల్. 2 కొడుకులు, చిన్నోడు నాశనం చేసుకున్నాడు, ఆస్తంతా పంచుకొని పోయి. పెద్దవాడు బాగుగా ఉన్నాడు. తండ్రికి ఎంత బాధ కలిగిందండి. ఆ తండ్రిని బాధను చూసి ఆ దేవాది దేవుడు మరలా తన కుమారుడితో మాట్లాడి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? తిరిగి తీసుకొచ్చాడు. తప్పిపోయిన కుమారుని మరలా దేవుడు తీసుకొచ్చాడు. అలాగే తప్పిపోయిన మనము, దారి తప్పిన మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి మళ్ళీ తీసుకొస్తున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వంచకపనాకారము చాపి రమ్మనుచున్నాడు. ఎందుకంటే రమ్మంటున్నాడు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. సమాధానం లేదు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా మానవునికి సమాధానము లేదు, మనశ్శాంతి లేదు, సంతోషము లేదు. కొన్ని రోజులు సంతోషం, డబ్బులు ఉన్నప్పుడు, జీతాలు పెరిగినప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, మంచిగా సంపాదన ఉన్నప్పుడు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏదో దిగులు, ఏదో చింత. అందుకనే పేతురు గారు రాస్తున్నాడు 1 పేతురు 5వ అధ్యాయంలో, మీరు చింత లేని వారే ఉండండి. చూడండి ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయము. పేతురు గారు రాస్తున్నాడు అక్కడ. ఏం చేయాలి? పెద్దలకు లోబడాలి. పెద్దలకి లోబడాలట. పెద్దలకి. ఎవరయ్యా పెద్ద? నాకన్నా తెలివైనడా? నాకన్నా గొప్పవాడా? నాకన్నా ఎక్కువ సంపాదించాడా? అంటే విచక్షణ జ్ఞానం అసలు లేదు ఇప్పుడు. ఇంకా చూసారా? చదువమ్మా. చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుగు అని ఎడలా దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని. దీన మనస్సు, యేసు ప్రభువు దీన మనస్సు అట. దీన మనస్సు, సాత్వికమైన మనస్సు. మోషే సాత్వికుడు, దీన మనస్సు. దీన మనస్సు ఎంత ప్రభువుని ఒకసారి గుర్తు చేసుకోండి. దీన మనస్సు అట. కొట్టినా ఏమనలే, తిట్టినా ఏమనలే, ఉమ్ము వేసినా ఏమనలే, గడ్డం పెరిగినా ఏమనలే, పిడిగుద్దులు గుద్దినా ఏమనలే. ఒక మాట అయినా నోరు ఎత్తలేదు ఆయన. ఒక మాట అయినా నోరు తెరవలేదు. ఏ పాపం చేయలేదు. హృదయంలో కూడా పాపము చేయలేదు. ఎదురు తిరగలేదు ఎవరికి. తండ్రి మీదే ఆనుకుని ఉన్నాడు. నా తండ్రి న్యాయకర్త, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు యేసయ్య. అలాగే న్యాయముగా తీర్పు తీర్చు యేసయ్యకి మనం అప్పచెప్పుకోవాలి. ఉదయం లేవగానే మంచం దగ్గరే మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని మహిమపరచాలి. ప్రభు లేకుండా ఏదీ లేదు. ఆయన లేకుండా ఏదీ కలగలేదట. కలిగిన అంతా కూడా ఆయన మూలముగా కలిగింది. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం కలిగింది. చదవమ్మా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. దీన మనస్సు కావాలంటాడు. అందుకే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు
ఉండాలి, నమ్మకంగా ఉండాలి. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. తగ్గింపు అనేది చాలా అవసరం. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద తీరా మనస్కులే ఉంటాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన వేశారు. మనం విన్నాం, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది అంటాడు యెషయా గ్రంథంలో, యెషయా 9:6 కదా. చదవండి, యెషయా 9:6. మనకు శిశువు పుట్టాడు. మనకే ప్రతి ఇంట్లో పుడుతున్నారు శిశువులు. ఆ శిశువు కాదు స్వామి, ఒకరిద్దరు ముగ్గురున్నర ఆడపిల్లలు పుడితే లే కుమారుడు కావాలి, నాకు శిశువు కావాలి, కుమారుడు పుట్టాలంటారు. ఆ కుమారుడు కదయ్యా, ఇతి పుత్ర పూర్ణమైన నరకం అంటారు, వేదాలు చెప్తున్నాయి. పుత్రుడు కలిగి ఉంటేనే నీకు నిత్య జీవం. ఆ పుత్రుడు ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. చదవమ్మా. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు ఆయన. ఆలోచన నీకు లేని ఆలోచన ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర నువ్వు అడగాలి. ఉదయం లేవగానే మంచం దగ్గరే దావీదు మహారాజు అడిగినట్టు నువ్వు మోక నుంచి లేవగానే మంచం దగ్గర నువ్వు అడిగి చూడు, నీకేం కావాలో ఇస్తాడంతే. కాదని ఎప్పుడు అనడైనా. నేను అడిగాను అలాగా, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి మనం. నీ కుటుంబమే కాదు, నీ ఫ్యామిలీయే కాదు, అనేకుల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఎటువంటి లోటు లేకుండా చూస్తాడు. చదవము. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అంట. సమాధానానికి కర్త ఆయన. నీకు సమాధానం కావాలంటే యేసయ్యా నాకు సమాధానం లేదు, యేసయ్యా నాకు మనశ్శాంతి లేదు, యేసయ్యా నాకు సంతోషం లేదు, యేసయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు, యేసయ్యా నాకు ఉద్యోగం లేదు, యేసయ్యా నాకు వీసా అయిపోయింది, మళ్ళీ ఉద్యోగం రాలేదు, ప్లీజ్ హెల్ప్ మీ జీసస్ క్రైస్ట్ అని నువ్వు అడిగితే ఇస్తాడు. అడుగుడి నేను ఇవ్వబడను. ఆయన నమ్మకస్తుడు. మనం నమ్మకంగా ఉంటే ఆయన నమ్మకస్తుడు. మన నమ్మకాన్ని తప్పితే ఆయన కూడా తప్పుతాడు. మనం నమ్మకంగా ఉండాలి ప్రభు పట్ల, అప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. చదవమ్మా. మీ చింత యావత్తు చదవమ్మా. యెషయా గ్రంథం పూర్తవుతుంది కదా. అది యెషయా గ్రంథం 9:6. ఏలైనగా శిశువు పుట్టెను, కుమారుడు ఇచ్చేసాడు మనకి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. ఆయన ఎవరో ఆశ్చర్యం అండి. ఆయన జన్మలో, ఆయన పుట్టుకలో ఆశ్చర్యం. లేకపోతే కన్యకి గర్భవతి ఎలాగవుతుంది, ఎలాంటి సాధ్యం ఉంటుంది? వాళ్ళు రాసుకున్నారండి. రాసుకున్నారు ఆ మతస్థులు, అమెరికా వాళ్ళు రాసుకున్నారు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు రాసుకున్నారు అని నన్ను వాదించేవారు. నేను ప్రభువుని తెలుసుకుని ప్రభువుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఎంతో పోరాటం, ఆఫీసులో, బయట, బంధువులు, రక్త సంబంధులు, నా బ్రదర్స్ అందరూ కూడా తిరుగుబాటు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందుతావో నీకు శోధన వచ్చేస్తుంది. వెంటనే శోధన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము ఉంటాడు నీతో నిత్యము ఉంటాడు. సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతిని అతనికి పేరు చూడండి అని పేరు పెట్టబడ్డదంట. సమాధానకర్త. ఆయన తోడు. నువ్వు నమ్మి బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుదురు అని అపోస్తలుల గారు 2:37-38 ఆఖరి వచనంలో ఉంది. ఆయన తోడు ఉంటాడు. కన్యక గర్భవతి కుమారుడు కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకున్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. అని తోడు ఉంటాడు. మనకేం దిగులు, మనకెందుకు చింత? నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో ప్రాణి నిలువలేదు.
చిత్తము లేనిది ఒక ఎంటుక తెల్లగా కానీ నల్లగా కానీ కానే కాదు. ఆయన చిత్తము లేనిది నేను మీ మధ్యలో వచ్చి మరి అయ్యగారు ప్రేమించిన సమయాన్ని ఇచ్చి వాక్యము చెప్పమన్నప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తే నాకు మహానందం అనిపించింది. దానికన్నా ముందు మరి ప్రభు యొక్క సంస్కారాన్ని మీరు ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మీరు పానం చేస్తుంటే నాకు ఎంతో ఆనందము. మనమందరము పరలోకంలో ఉంటాం. నమ్మి బాప్తిసం పొందిన వారికే ఆయన ఛాన్స్. ఆయన సంస్కారాన్ని ఎవరైతే తింటారో తాగుతారో వాళ్ళకే ఛాన్స్. అది లేని వారికి లేనే లేదు. నువ్వెవరో నాకు తెలియదు. గట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. అందుకని మత్తయి సువార్త 22 అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు చేరడం. గుడి చేస్తున్నానో, భజన చేస్తున్నానో, పాటలు పాడుతున్నానో, కానుకలు ఇస్తున్నానో, నమ్మకంగా ఉంటున్నానో, బాప్తిసం లేకపోతే ఏంటి అనుకుంటున్నారేమో. కాదు, యేసు చెప్పింది. యేసు చెప్పాడు. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు యోహాను గారి దగ్గర. ఎందుకు? మాదిరి నీతి యావత్తు ఇలాగా జరగాలని చేసి చూపించాడు. ఆయన నడతల్లో, ఆయన చేతల్లో, ఆయన ప్రవర్తనలో అన్నీ ఏది చెప్పాడో అది చేశాడు. యేసయ్య చెప్పింది చేశాడు, చేసింది చెప్పాడు. అందుకని మనం ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. వాక్యం విన్న తర్వాత వినుట ద్వారా విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గుర్చిన మాట. ఆ మాట వింటే చాలు నీకు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం వచ్చినా దాన్ని పక్కకు వచ్చేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి, నేను ఇంకా నాకు ఆ అలవాటు ఉంది, ఈ అలవాటు ఉంది, నేను అబద్ధం మాట్లాడుతున్నాను, మోసం చేస్తున్నాను, సిగరెట్ తాగుతున్నాను, బీడీ తాగుతున్నాను, మందు తాగుతున్నాను, నేను నా ప్రవర్తన ఇంకా మారలేదు, మారిన తర్వాత నేను తీసుకుంటాను అనుకుంటారు చాలా మంది. నువ్వు మారనే మానవు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి సమర్పించుకుని నీ తప్పులని ఒప్పుకుని నీ పాపాలని ఒప్పుకుని ప్రభువా ఇక నుంచి నేను నీ కోసం జీవిస్తాను అని నువ్వు నమ్మి అయ్యగారి దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు నేను ఏం చేస్తాడో పరిశుద్ధాత్మని వరం ఇస్తాడో అప్పుడు నీతో మాట్లాడతాడు. కొంచెం నీకు అసహ్యం అనిపిస్తుంది, నీ అలవాట్లన్నీ కూడా వదిలిపెడతావు. ఒకటి ప్రభువు తీసేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం మనం ఎల్లప్పుడూ చదవాలి. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం ఎల్లప్పుడూ మనం చదవాలి. యోహాను సువార్త 5:24 ఒక మాట చూసి ముగిస్తాను, టైం అవుతుంది. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యము జీవిస్తాడట. గమ్మత్తులో ఉంది మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాట అంటే ఆయన పంపడం ఏంటి మళ్ళీని అనేది ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆయన పంపించాడు ఒక ఆయన. యోహాను సువార్త 8:42 రాస్తున్నాడు మాట. యోహాను గారు యోహాను సువార్త 8:42 యేసు చెప్తున్నాడు అక్కడ స్వయంగా. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి యేసు స్వామి, జగత రక్షకుడు, సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపించాడు. ఎందుకు మీరు గ్రహించట్లేదు? చాలన్నా ఆయన పంపించాడు నన్ను. దేవుడు పంపిస్తూ వచ్చానండి మీ దగ్గరికి. నేను మొట్టమొదట 2011లో వచ్చాను. అబుదాబిలో రెవరెండ్ అఖిలపరాజు గారు పరిచయం అయ్యారు. మరలా ఇప్పుడు సెకండ్ టైము వారు 6th యానివర్సరీ పిలిచారు. అక్కడ వచ్చినప్పుడు వారు మరి ఈ సంఘాలకు మరి వారి ద్వారా మరి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆయన పనిముట్టుగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే మనం అల్పకాలము పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మీకు మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు మోషే ఒప్పుకోలేదు, వచ్చేసాడు. రాజభోగాలు ఉన్నాయని ఆగిపోయాడా? లేదు. అబుదాబిలో కారులో కూర్చుంటే 3 గంటలు అయింది. కూర్చుని నాకు ఏమంటే నడువంత నొప్పి అయింది. నవంబర్ 20వ తారీఖు రాత్రి బయలుదేరి 21వ తారీఖు తెల్లవారుదామంది ఇక్కడ అబుదాబికి వచ్చాం. మా అల్లుడు గారు ప్రసాద్ గారు NPCCలో పనిచేస్తారు అబుదాబిలో.
మా పాప పద్మజ, అట్లా నాకు ఒక కుమారుడు బాలాజీ, మా మ్యారేజ్ అయింది, కోడలు శాంతిరత్నం, బాబుకి ఒక బాబు, మా పాపకి 2 అబ్బాయిలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా హెచ్చించాడంటే ఏంటిది? ఎందుకు? ఆయన కృప, ఆయన కృప, కనికరము, దయ, ప్రేమ. అందుకే ప్రభు అంటాడు, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను. నిలబడి చూడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనిస్తాడు. వీళ్ళకి 4:6 చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనం సకల జనులకు తెలియబడనిడి, దేవుని చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి. చూడండి, తలంపు ఆయన ఇస్తాడు మనకి, ఏం చేయాలని మనం అడిగితే ఆయన ఇస్తాడు. మీకు ఏ ఆలోచన ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయన అడగాలి మనం. ఏదైనా మనకు ఆలోచన కావాలంటే, మనకేమీ తోచకపోతే, భార్యకి ఐడియా రాకపోతే, భర్తకి ఐడియా రాకపోతే, స్నేహితులు ఎవరు చెప్పకపోతే, అది చెప్పినా కరెక్ట్ కాదు. అది మనం దేవుని తెలియ విచారణ చేయాలి. అందుకని యాకోబు 1:5 అంటున్నాడు యాకోబు గారు. యాకోబు 1:5, ఎవడైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడలా మరి దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి. విచారణ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు ఆయన ఉంటాడు, ఆయన తోడు ఉంటాడు. కాబట్టి యేసును నమ్మిన మనము యేసుతో నడవాలి, యేసుతో జీవించాలి, యేసును మన హృదయంలో భద్రపరచుకోవాలి, ఆయన వాక్యాన్ని మనము భద్రపరచుకోవాలని దేవుని వాక్యం మనం బోధిస్తోంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఆయన మాట వినాలి, ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం? మెయిన్ అదే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన సాధ్యం అంటాడు ఎబ్రీ రచయిత పౌలు. ఎబ్రీ 11:5 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన సాధ్యము. దేవుని యొద్దకు వచ్చిన వారు, మందిరానికి వచ్చిన వారు, యేసును నమ్మిన వారు, బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధతను పొందిన వారు, యేసును వెంబడించేవారు. మెయిన్ విశ్వాసం. అబ్రహాము ఏం చేశాడు? విశ్వాసంతో ఏం చేశాడు? కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడిని ఇచ్చి 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కుమారుడు బలి అడుగుతున్నాడు. దేవుడు ఎంత పరీక్ష పెట్టాడు. వెనకాడా? లేదో, యెహోవా ఇచ్చెను, మనకుందా విశ్వాసము. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. నమ్మాలి. అది నమ్మట్లే మనం. క్రైస్తవులైన మనము చాలా మంది నమ్మట్లే. అది నమ్మాలి. నమ్మితి నన్నా లోకమునంతా. చూసారండి, లోకాన్ని నమ్ముతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? 2:15 మీరు ఈ లోకము నేను, లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించొద్దు. ఎవడైనా లోకమును ప్రేమించినలా దేవుడు వానికి శత్రువు. దేవునికి శత్రువులుగా ఉండకూడదు. దేవునికి స్నేహితుడిగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, దేవునితో మనం నడవాలి, దేవుణ్ణి వెంబడించాలి. ఆయన అడిగిందల్లా మనకి ఇస్తాడు. దేవుని పని మనం చేయాలి. గుడికొచ్చే సరిపోద్దా? సరిపోదు. డైలీ మనము బైబిల్ చదవాలి. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయించున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమండి. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించమంటున్నాడు మత్తయి 35:25-35-45. కాబట్టి ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు, ఆ మాటలు ఎక్కడ ఉండాలి? మన హృదయంలో పెట్టుకోమని పేతురు గారు చెప్పించాడు. 1 పేతురు 3:16. 1 పేతురు 3:16 పేతురు గారు అక్కడ ఆ 3,000 మందికి మరి బాప్తిసాలు ఇచ్చినటువంటి పేతురు గారు అక్కడ రాశాడు. 1 పేతురు 3:16 నిర్మలమైన మనస్సాక్షి కలిగి మీలో ఒక నిరీక్షణ ఉంది, మనందరిలో నిరీక్షణ ఉంది. మిమ్మల్ని హేతువుడు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు
ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరైనా అడుగుతారేమో, ప్రశ్న అడుగుతారేమో, సువార్త చెప్పినప్పుడు ఏమైనా డౌట్లు అడుగుతారేమో, దాన్ని మనం చెప్పడం ఎందుకులే, అనవసరంగా ఈ బాధ మనకెందుకు, పాస్టర్ గారు చూసుకుంటారు, సంఘ పెద్ద చూసుకుంటారు అనుకుంటారు చాలా మంది. కాదు, నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి, ఇక్కడ ఉన్న మనం అందరం చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. చదవమ్మా. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా, చాలు, క్రీస్తుని ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. అది ఎవరు దొంగిలించలేదు. ఆ వాక్యమే మనం బ్రతికించేది, ఆ వాక్యమే మనకి దారి చూపించేది. ఆయన వాక్యమే మన పాదములకు దీపము. ఆయన లోకానికి వెలుగుగా ఉంచాడు. చీకటి ఎంత మాత్రం ఆయనలో లేనే లేదు. అలాగే మనం కూడా ఎలా ఉండాలి? జ్యోతుల వలె ఉండాలి. మనం వెలుగుతూ అనేకులను వెలిగించాలి. కాబట్టి వాక్యం విని మనము వినివారు మాత్రమే ఉండి మనల్ని మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఇంకా చాలా మంది మరి రక్షణ లేని వారు కనపడ్డారు నాకు. మరి రాక్షసం తీసుకున్నప్పుడు మరి వాళ్ళు కూడా మరి ప్రభు నామములో ప్రార్థన చేసి బాప్తిసం పొంది మీ పాపాలు కడుక్కుంటే పరలోకానికి సిద్ధపడాలని ప్రభు పేటని అందరినీ కూడా వేడుకుంటున్నాను. సంబంధించిన అయ్యారు వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రభా, మరి తండ్రి యొక్క సాధ్యాల ప్రభా, సేవకులు తండ్రి, మరి సమయానికి సేవకులకి, వారి ఫ్యామిలీకి, సంఘస్థులందరికీ, పెద్దలకు అందరికీ కూడా ఆయన మీరు ఆశీర్వదించి దీవించి మీ వెంటైన దీవులతో ఈ నూతన సంవత్సరంలో మీ వెంటైన దీవులతో నింపమని సహాయం చేయమని, ఈ సంఘాన్ని దినదినం అభివృద్ధిపరచమని, మీకు సాక్షులుగా ఉంది ప్రభు, అనేకులకు సువార్త ప్రకటించేవారికి ఉంచమని మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తున్నాను. నిన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా గత హృదయంలో దేనికంటే బలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మీ కుమారుడు మా రక్షకుడు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి.